ఇది సరిగ్గా 1500 ఏళ్ల క్రితం నాటి మాట. అప్పట్లో ప్రపంచంలో చీకటి పడగానే మనిషి జీవితం ఆగిపోయేది, మరియు సూర్యుడు అస్తమించగానే అంతటా కేవలం నల్లని అంధకారం అలుముకునేది. కాని ఈరోజు రాత్రిపూట కూడా ప్రపంచం వెలుగులతో నిండి ఉంటుంది. వాహనాలు పరుగులు తీస్తున్నాయి, విమానాలు ఎగురుతున్నాయి, మరియు ప్రపంచం మొత్తం ఒక నల్లని ద్రవపదార్థంపై ఆధారపడి ఉంది. దీనినే మనం నల్ల బంగారమని పిలుస్తాము. అయితే ఈ నల్ల బంగారం ఎలా తయారవుతుందో మీకు తెలుసా? మరియు నిజంగానే డైనోసార్ల వల్ల భూమిపై పెట్రోల్ తయారవుతుందా? సో ఈరోజు వీడియోలో నేను మీకు అన్నీ వివరిస్తాను, కాబట్టి వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. 18వ శతాబ్దంలో చీకటి పడినప్పుడు ప్రజలు ఏం చేసేవారో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం బటన్ నొక్కగానే ఇల్లంతా వెలుగులతో నిండిపోతుంది. కానీ ఆ కాలంలో ప్రజలకు కేవలం 3 మార్గాలు మాత్రమే ఉండేవి: కట్టెలు కాల్చడం, బొగ్గు కాల్చడం, లేదా జంతువుల కొవ్వు నుండి తీసిన నూనెను వెలిగించడం. ఇవన్నీ ఎంత ఖరీదైనవంటే ఒక సామాన్యుడు రాత్రిపూట వెలుగును పొందడం అనేది ఒక కల లాంటిది. కానీ సరిగ్గా అదే సమయంలో యూరప్ మరియు అమెరికాలోని ధనవంతులు ఒక కొత్త మార్గాన్ని కనిపెట్టారు. అదే తిమింగలం చేప యొక్క నూనె. అప్పట్లో అది ఎంత భయంకరంగా ఉండేదో ఊహించండి. విశాలమైన సముద్రాల్లోకి ఓడలు తీసుకెళ్లడం, ఆ అమాయక తిమింగలాలను వెంబడించడం, వాటిని చంపడం మరియు వాటి శరీరం నుండి నూనె తీయడం కేవలం ధనవంతుల ఇళ్లు వెలగడం కోసమిది జరిగేది. ప్రతి ఏటా వేల సంఖ్యలో తిమింగలాలు చంపబడేవి. కాని మరోవైపు సామాన్య ప్రజలు చీకట్లోనే జీవించేవారు. 19వ శతాబ్దం వచ్చేసరికి వెలుగు కోసం డిమాండ్ ఎంత పెరిగిందంటే తిమింగలం చేప యొక్క నూనె దొరకడం కష్టం అవ్వడమే కాకుండా అది సామాన్యుడు ఊహించలేనంత ఖరీదైపోయింది. అప్పుడు ప్రజలు చౌకగా మరియు ప్రతిచోటా సులభంగా దొరికే కొత్త వనరు కావాలని ఆలోచించారు. సో ఇక్కడి నుండే క్రూడ్ ఆయిల్ కథ మొదలైంది. ఇది ప్రపంచాన్నే మార్చేసింది. అయితే అంతకంటే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నూనె అనేది కొత్త విషయం కాదు. వేల సంవత్సరాల క్రితం నుండే మనిషికి దీని గురించి తెలుసు. కానీ ఆ రోజుల్లో దాని అసలు శక్తిని ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. 1846లో అబ్రహాం గాస్నర్ అనే కెనడియన్ శాస్త్రవేత్త చరిత్ర సృష్టించారు. ఆయనే మొదటిసారిగా కిరోసిన్ తయారు చేసే పద్ధతిని కనిపెట్టారు. ఈ కిరోసిన్ బొగ్గు మరియు నూనె నుండి తయారు చేయబడింది, మరియు చూస్తుండగానే ఇది చౌకగా సులభంగా దొరికే వెలుగు వనరుగా మారింది. కానీ ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. ఎందుకంటే అసలైన విప్లవం 1859లో వచ్చింది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ప్రపంచంలోనే మొట్టమొదటి విజయవంతమైన చముడు బావిని తవ్వారు. అంతకుముందు ప్రజలు కేవలం భూమిపై సహజంగా వచ్చే నూనెను మాత్రమే సేకరించేవారు. కానీ మొదటిసారిగా యంత్రాల ద్వారా భూమి లోపల నుండి నూనె తీయడం ఆ రోజు సాధ్యమైంది. మరియు ఆ చిన్న బావే ఈ రోజుటి మొత్తం చముడు పరిశ్రమకు పునాదిగా మారింది. మొదట్లో ఈ నూనె నుండి ప్రధానంగా కిరోసిన్ తయారు చేసేవారు. దీనిని ల్యాంటన్లలో వెలుగు కోసం వాడేవారు. దాని తర్వాత విద్యుత్ బల్బుల కాలం రావడంతో వెలుగు కోసం కిరోసిన్ ఆవశ్యకత తగ్గిపోయింది. అప్పుడు ప్రజలు ఇక ఈ నూనెతో ఏం చేస్తామని ఆలోచించారు. కానీ అప్పుడే చరిత్ర ఒక నూతన మలుపు తిరిగింది. సరిగ్గా అప్పుడే ఇంజిన్ మరియు మోటారు వాహనాలు ఆవిష్కరించబడినప్పుడు చముడు ధర మరియు అవసరం ఆకాశాన్ని అంటుకుంది. ఇప్పుడు నూనె కేవలం వెలిగించేది మాత్రమే కాదు, యంత్రాలు, కార్లు, ఓడలు మరియు విమానాలకు ప్రాణవాయువుగా మారింది. అయితే డ్రిల్లింగ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత అమెరికాలో ఒక రకమైన ఆయిల్ రష్ మొదలయ్యింది. ప్రతి ఒక్కరూ చముడు అన్వేషణలో పిచ్చివాళ్లైపోయారు. కొద్ది కాలంలోనే వందల సంఖ్యలో చముడు బావులు తవ్వారు. కొత్త నగరాలు వెలిశాయి, మరియు చముడు అనేది సంపద మరియు శక్తికి అసలైన గుర్తింపుగా మారింది. ఈ చముడు పిచ్చి త్వరలోనే రష్యా, వెనిజుయేలా మరియు మిడిల్ ఈస్ట్ దేశాలకు పాకింది. ఎందుకంటే అక్కడ భూమి కింద చముడు యొక్క అతిపెద్ద నిధులు దాగి ఉన్నాయి. కానీ 20వ శతాబ్దం ప్రారంభం నాటికి చముడు కేవలం ఇంధన వనరుగా మాత్రమే మిగిలిపోలేదు. అది ఆధునిక నాగరికతకు లైఫ్ లైన్గా మారింది. కానీ దీనితో పాటు ఒక పెద్ద అపోహ కూడా ప్రచారంలోకి వచ్చింది. మీరు కూడా దాన్ని నిజమనే భావిస్తారు. పెట్రోల్ అనేది డైనోసార్ల వల్ల తయారవుతుందని ఈరోజు కూడా చాలామంది నమ్ముతారు. కానీ ఆగండి, ఇది పూర్తిగా తప్పు. అవును, మీరు విన్నది నిజమే, ఇది పూర్తిగా తప్పు. నిజానికి చముడు నిర్మాణం అనేది శైవలాలు మరియు ప్లాంక్టన్ వంటి అతి సూక్ష్మమైన సముద్ర జీవుల నుండి జరిగింది. ఈ సూక్ష్మజీవులు చనిపోయినప్పుడు వాటి శరీరాలు సముద్రపు లోతుల్లోకి వెళ్లి మట్టి మరియు మేటల పొరల కింద కూరుకుపోతాయి. లక్షల సంవత్సరాల పాటు అవి అలాగే ఉండిపోతాయి. సో ఇలా కోట్ల సంవత్సరాల వేడి మరియు పీడనం వల్ల ఈ సేంద్రియ అలశేషాలు నెమ్మదిగా పెట్రోలియంగా మారతాయి. అయితే ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ప్రక్రియ డైనోసార్ల పుట్టుక కంటే చాలా కాలం ముందే, అంటే దాదాపు 25 నుండి 36 కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది. మరి ప్రశ్న ఏమిటంటే డైనోసార్ల నుండి చముడు తయారవుతుందనే ఈ తప్పుడు భావన ప్రజల మెదళ్లలోకి ఎలా వచ్చిందనే విషయానికొస్తే ఫ్రెండ్స్, 1930వ దశాబ్దంలో అమెరికాకు చెందిన సింక్లేయర్ ఆయిల్ కంపెనీ తన చముడు డ్రమ్ములు మరియు ప్రకటనల్లో డైనోసార్ చిత్రాలను ఉపయోగించడం ప్రారంభించింది. ఆ డైనోసార్ చిత్రం ఎంత ప్రసిద్ధయిందంటే
1932లో కంపెనీ డైనోసార్ను తన అధికారిక లోగోగా మార్చుకుంది. సో దాంతో సామాన్య ప్రజలకు చముడుకు డైనోసార్లకు ఏదో లోతైన సంబంధం ఉందని నమ్మడం మొదలుపెట్టారు. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఒక కంపెనీ మార్కెటింగ్ స్ట్రాటజీ ప్రపంచాన్నే తప్పుదారి పట్టింది. మరియు ఈరోజు కూడా కోట్ల మంది ఈ అబద్ధాన్ని నిజమని నమ్ముతున్నారు. ఇక ప్రస్తుత కాలం గురించి మాట్లాడుకుంటే ఏ దేశం దగ్గర ఎంత ఎక్కువ చముడు ఉంటే ఆ దేశం అంత సంపన్నంగా శక్తివంతంగా ఉంటుంది. అందుకే చముడును నల్ల బంగారం అంటారు. చముడుకు ఎంత డిమాండ్ ఉందంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి నెల వందల సంఖ్యలో కొత్త బావులు తవ్వుతారు. కొన్ని పెద్ద ఇంధన కంపెనీలైతే ఒక వారంలోనే కొత్త బావుల్ని సిద్ధం చేస్తాయి. కానీ ఈ బావుల నుండి చముడు తీయడం అంత ఏలికైన పని కాదు. దీనికి అధునాతన సాంకేతికత, ఎక్కువ సమయం మరియు చాలా డబ్బు అవసరం. ముడి చముడు భూమి లోతుల్లో దాదాపు 1.5 నుండి 4 కిలోమీటర్ల కింద కోట్ల సంవత్సరాల నాటి కఠినమైన శిలల మధ్య బందీగా ఉంటుంది. ఈ చముడును చేరుకోవడానికి పనిచేసే డ్రిల్లింగ్ మెషిన్ల శక్తిని మీరు ఊహించలేరు. ఈ మిషన్లు బండరాళ్లను పగలగొట్టి తమ దారిని సుగమం చేసుకుంటూ లోతుల్లోకి వెళతాయి. అంత లోతులో ఉష్ణోగ్రత మరియు పీడనం ఎంత ఎక్కువగా ఉంటాయంటే ఒక చిన్న పొరపాటు జరిగినా ప్రాణాంతకమైన పేలుడు సంభవించవచ్చు. చముడు తీయడంలో నిమగ్నమైన కార్మికులు ప్రతిక్షణం ప్రాణాలకు తెగించి పనిచేస్తారు. అయితే చముడు దొరికినంత మాత్రాన పని పూర్తయిపోదు. ఎందుకంటే అసలైన పోరాటం అప్పుడు మొదలవుతుంది. ప్రారంభంలో పీడనం ఎక్కువగా ఉన్నప్పుడు ముడి చముడు తనంతట అదే భూమి ఉపరితలంపైకి ఎగజిమ్ముతుంది. కానీ చముడు యొక్క సహజ పీడనం తగ్గినప్పుడు ఒక భారీ పంపింగ్ యంత్రాన్ని ఉపయోగిస్తారు. బయట నుండి చూడ్డానికి ఇది కేవలం ఊగుతున్న ఇనుప యంత్రంలానే అనిపిస్తుంది. కానీ దీని అసలు శక్తి 100 మీటర్ల లోతు వరకు వెళుతుంది. ఈ యంత్రం నెమ్మదిగా భూమి లోపలి నుండి ముడి చముడును పైకి లాగుతుంది. చముడు పైకి వచ్చిన తర్వాత దాన్ని పైప్ లైన్లు మరియు పెద్ద ట్యాంకర్ల ద్వారా రిఫైనరీలకు పంపిస్తారు. ఇక్కడ నుండి అసలు కథ మొదలవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ ఏదో గల్ఫ్ దేశంలో ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ నిజం దీనికి భిన్నంగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద చముడు రిఫైనరీ మన దేశమైన ఇండియాలోనే ఉంది. గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క జామ్నగర్ రిఫైనరీ ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీగా పేరు పొందింది. ఇక్కడ ప్రతిరోజు 12 లక్షల బ్యారెళ్ల కంటే ఎక్కువ ముడి చమురు ప్రాసెస్ చేయబడుతుంది. 75,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాంతం ఎంత విశాలమైనదంటే ఇక్కడి భవనాలు, పైప్ లైన్లు మరియు ట్యాంకులు చూస్తుంటే ఏదో ఒక మినీ సిటీని చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ రిఫైనరీ నుండి తయారైన పెట్రోల్, డీజిల్, కిరోసిన్ మరియు డాంబర్ 100 కంటే ఎక్కువ దేశాలకు పంపబడుతున్నాయి. ఇది భారతదేశానికి గర్వప్రాణం. సో భూమి నుండి వచ్చిన ముడి చముడు చిక్కగా, నల్లగా మరియు ఘాటైన వాసనతో ఉంటుంది. ఈ రూపంలో ఇది నేరుగా ఉపయోగించడానికి పనికిరాదు. కాబట్టి రిఫైనింగ్ సమయంలో చముడులోని వివిధ అంశాలను వేరు చేస్తారు. దీనివల్ల పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు తయారవుతాయి. ఇవి నేటి జీవితంలో అత్యంత అవసరం. ఈ ఖరీదైన ఇంధనాల వల్లే ముడి చముడును నల్ల బంగారం అంటారు.